ఏంది ఇప్పుడు చదువుకున్నారు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎన్ఎస్ఎస్. ఇలా 3వ రోజు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. జాతీయ విపత్తుగా విభజించి మాకు భారీ నష్టం కలిగింది. పర్వాలని తిరిగిపోయినాయి. పొద్దుగా లేపినాను వేడి చేసి మీ ఇంటికి వచ్చేసరికి పెయిన్ అన్న వాళ్ళు ఇటు వచ్చి ఎక్కడ మన ఉన్నారు చూసుకోరా నేను దించి మళ్ళీ ఇటు రావాలి. ఎందుకు? టెంట్లోనే వస్తే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా విలేజ్ షో. ఇలా ఎన్ఎస్ఎస్ క్యాంప్ది థర్డ్ డే. సో రాత్రి బాగా వర్షం పడి ఉండే, కానీ ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. టెంట్ అంతా ఇప్పుడు కొంచెం వేస్తాం. నిన్న సగం వేసిన, అంటే పూర్తిగా వేయలే, పైకి లేపాలి అన్నట్టు ఉల్లారాలని కొంచెం వేసినాం. ఈరోజు మొత్తం వేస్తాం. సో ఇలా మొత్తం వేసి ఉంటుంది. కొద్దిగా డిస్టర్బ్ అయిపోయింది, ఎండ్ వచ్చేసింది. అప్పుడు వాతావరణం యాజ్ యూజువల్ అయిపోయింది. మళ్ళీ పని స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ పని స్టార్ట్. సో వర్క్ అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఎనీవే స్టార్ట్ అయిపోయింది. బ్లాగ్ స్టార్ట్ చేద్దామా? ఎటు అవుతారు ఇప్పుడు? నేను ఇప్పుడు టెంట్లో పోవాలి. టెంట్లో అవుతా? ఇక్కడ కాల్ చేస్తాను. ఓకే, రైట్. మరి ఒపీనియన్ ఇంజక్షన్ వేయించుకోడా? ఉబ్బినట్టుంది అంతా. సాయంత్రం ఇంజక్షన్ వేసి పట్టేసి అవన్నీ చేసుకోవడానికి నిన్న మొత్తం సరిపోయింది. ఇప్పుడు ఓకే, ఎట్లా మొత్తం పనులు ఆగిపోయినాయి, కానీ ఎవరికి ఏం ఇబ్బంది ఏం కలగకుండా జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే లంబాడిపల్లికి చెందినటువంటి ఒక కొండవేణి మల్లయ్య అనేటువంటి వ్యక్తి పిడుగుపాటుకు మరణించడం అనేటువంటి ఒక విచారకర విషయం నిన్న జరిగింది. వారి కుటుంబానికి కూడా ఇది కొంచెం ప్రగాఢ సానుభూతి, వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేయడం జరుగుతుంది. నిన్న ఇక ఆ పనులతోని అక్కడికి ఆగిపోయినాయి. ఇప్పుడు వర్షంతో నెక్స్ట్ చేసానికి ప్రాబ్లమ్స్ ఉంటాయంట? ప్రాబ్లమ్స్ అనేటువంటి కాదు, కానీ కొంచెం డిలే అవుతాయి. పనులు ఆగడం అనేటువంటిది ఏం జరగదు, కానీ నిన్ననే మొత్తం వర్షం పడకపోతే దాదాపు ఒక ట్రాక్ ఒక రూపం వచ్చేటువంటిది ఇవాళ కొంచెం అంటే లెవెలింగ్ చేసేటువంటి వరకు ప్రారంభమయ్యేది. ఇంకా కూడా తడిగా ఉన్నది కాబట్టి కొంచెం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది మట్టి తీసుకురావడానికి. అయితే డొనేషన్స్ గురించి ఆల్రెడీ మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చారు. వాళ్ళు ఇస్తున్నారు ఎంతో కొంత వారికి, వారి యొక్క సహాయ సహకారం మేరకు, వారి యొక్క దాని మేరకు. ఇవాళ ఒక మన టక్కలపల్లికి చెందినటువంటి యుఎస్ఏలో ప్రస్తుతం ఉంటున్నటువంటి గట్టు మహేష్ గారు, వారు మన యొక్క కార్యక్రమాలను ఈ మై విలేజ్ షో ద్వారా వీక్షించి వారు స్పందించడం జరిగింది. వారు చాలాసేపు నాతో మాట్లాడు కూడా జరిగింది. వారు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తామన్నారు. ఇలాంటి కార్యక్రమాలను స్ప్రెడ్ చేయడానికి, అలాంటి వాటికి ఇంకా కూడా కొంత కాంట్రిబ్యూషన్ వచ్చే విధంగా కూడా వారు కృషి చేస్తామని చెప్పారు. ముక్కును బట్టి పీకే వీక్తాడని ఎంటకలు తిరగాల పూర్తి దగ్గర పెడితే ఎంటకలు కీటాడి అదేం తీసు గట్లే ఇస్తారు, ఇంకెట్లా ఇస్తారే ఏ ఉండంతే మంచిల కింద ఇటు
ఏం పని చేసినా మమ్మీ ఇలా ఇక గొడ్డలు పట్టుకున్న చెట్లన్నీ కొట్టేసిన ఏం చేయాలి ఏంది ఇంకా ఇక అంతే ఇంకేం చేయాలి ఇలా మీ సంఘం అన్నట్టు ఇలా మా సంఘం ఇవ్వాల మరి ఏం చేస్తారు మా మహిళా సంఘాన్ని కానీ ఇక్కడ సాపేత్తురు మరి ఎప్పటికి ఇట్లా ఉంటారంట ఉండాలి మరి ఉండాలి ఎప్పటికి ఇట్లే ఉండాలి ఇట్లుంటేనే బాగుంటుంది పోవటానికి వచ్చడానికి లేదు అన్న వాళ్ళ అబ్బాయి చేతులెత్తాను ఎగురుతున్నాడు అది అర్థమవుతలేదు అర్థమైతలేదా లేకపోతే నేను చెప్పింది అర్థం నైస్ We are national players. We are every time ready to do national duty. Yeah. Yes. Mahendra Singh Dhoni. రాజు ఏంది క్యాంప్ ఘోరంగా బోర్ వస్తుంది నాకు కూడా బోర్ బాగా కొడుతుంది మరి ఏం చేద్దాం కవర్లు ఆ కవర్లతోని మీ మోర్లు ఏ విధంగా ఆగిపోతున్నాయో తెలుసు అందులో నీరు ఆగిపోయి దోమలు జమయి మనకు ఎన్నెన్నో జ్వరాలు వస్తున్నాయి దాంతో వేలాది రూపాయలతోటి మన కుటుంబము బజార్లో పడేటువంటి పరిస్థితి వస్తుంది అంతేకాదు వాటిని మనం ఏం చేస్తున్నాం షాపు నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ ఆ చెత్త తయారైతుందని ఎక్కడో పడేసి కాగా మన తాగుడుకు దూరంగా ఉండి పొగాకు పదార్థాలకు తీసుకోవడానికి దూరంగా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని పైసలు మనకు ఉన్నాయనే కాదు ఆరోగ్యం మంచిగా ఉన్నదా లేదా ఏం నేర్చుకుంటున్నావు చెప్తావరా ఏం నేర్చుకుంటున్నావు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉందా మస్తు ఘోరంగా ఫాస్ట్ ఉన్నావు కదా చెప్పు ఒకసారి ఏంటి ఒకసారి చెప్పు నాకు రాదు ఫస్ట్ ఏంటిది అది ఒక్కొక్కటి చెప్పు నెక్స్ట్ మరి ఇంకేంటి ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ అంటే డాక్టరా డాక్టర్ చదువా నువ్వు డాక్టర్ చదివి అందరికి చంపేస్తావు కదా మరి ఏం చేస్తావు హాయ్ హౌ ఆర్ యూ ఓకే ఫ్రెండ్స్ మరి నాది షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసిన టైం అయిపోతుంది రాజు మాత్రం బాగా పని చేస్తాం బాగా పని చేస్తాం రాత్రి రాజు ఎంజాయ్ చేస్తుండు చంద్రబాబు ఎంజాయ్ చేస్తుండు మాత్రం కాకపోతే నాదే ఎడకుండా ఉంది కొంచెం మనం కొద్దిగా వేరేగా బాస్ ఫ్రెండ్స్ మీ కామెంట్స్ పైన రేపు ఒక డిస్కషన్ వీడియో ఉంటుంది ఫోకస్ అవుతుంది డిస్కషన్ వీడియో ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తారు మీ కామెంట్స్ పైన కూడా రేపు ఒక డిస్కషన్ వీడియో ఉంటుంది రేపు అంటే ఎల్లుండి ఆ వీడియో అప్లోడ్ అవుతుంది రంగోరే వెనక తింటున్నారు సో ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ తిందా కొద్దిగా ఎడిటింగ్ కానీ వీడియో అయితే బోరింగ్ అయితే కింద కామెంట్లు ఎప్పుడు ఎడిటింగ్ స్టైల్ చేంజ్ చేస్తా ఓకే దాదాపు న్యాచురల్ ఉండేదని కవర్ చేస్తున్నా ఓకే అన్న ఇంకా అత్తలేరేంది మనకి సో ఎనీ ఫ్రెండ్స్ మాకేమైనా సాయం చేయదలుచుకుంటే ఫేస్బుక్ పేజ్ ఉంది ఫేస్బుక్ పేజ్ లో మాకు మెసేజ్ కూడా చేయండి సో మనం డిస్కస్ చేసుకుందాం ఆల్ రైట్ దెన్
ఓకే ఎండ్ చేద్దాం బ్లాగ్ ని. మన ఊరికి ఇంకెవరు వస్తలేరు రమ్మని చెప్పినా వస్తారు. ఎన్నడు మన యూట్యూబ్ లో చూస్తారు, ఇక యూట్యూబ్ క్యాచ్ చేస్తున్నారు మనం. ఓకే రైట్ బాయ్. ఎందుకు ఇట్లా పెట్టాలి రైట్ కొత్త చెప్తా.